లేడు. మరి కృష్ణకుమార్ లేడు. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు. పోనీ ఎప్పుడు వస్తారండి? తెలీదు. ప్లీజ్ అలా మాట్లాడకండి. కృష్ణని మేము సరిగ్గా చూడడం లేదని, వాడు మా ఇంట్లో ఉంటే వాడికి భవిష్యత్తు లేకుండా పోతుందని మీరు ఇలా మాట్లాడుతున్నారని నాకు తెలుసు. నిజమే, నా భార్య వాడిని సరిగ్గా చూడడం లేదన్నది నిజమే. వాడి ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదన్నది కూడా నిజమే. తులసి వనంలో గంజాయి ముక్కేలాగో మా ఇంట్లో ఇంద్రజు కూడా అంతే. తను కృష్ణని సరిగ్గా చూడకపోయినా వాడిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు మా ఇంట్లో చాలా మంది ఉన్నారు. ఎవరు అనాథని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నామనే ఫీలింగ్తో తను అలా బిహేవ్ చేస్తుంది. కృష్ణ ఇప్పుడు అనాథ కాదు, వాడిని మా అన్నయ్య దత్తత తీసుకోబోతున్నాడు.